హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ స్వీట్ బాదుషా. లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కప్ మైదా తీసుకున్నాం. ఇందులో ఇప్పుడు చిటికెడు వంట సోడా, అలాగే చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత 2 స్పూన్ల వేడివేడి డాల్డా కరిగిచ్చింది వేసుకోవాలి. దీనికి బదులు మాత్రం నూనె కానీ నెయ్యి కానీ వాడకూడదండి. ఓన్లీ డాల్డా వేస్తేనే ఇది పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకుని దీనికి సరిపడా నీళ్ళు వేసుకుంటూ మనం డవ్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ డవ్ అనేది సాఫ్ట్గా ఒక 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనము తడికుట్టి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారా, ఇలా చూపించిన విధంగా సాఫ్ట్గా డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఇలా దీని మీద ఇప్పుడు తడిగుడ్డతో ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్దాం. ఇక్కడ మైదా ఎంత తీసుకున్నామో దానికి డబల్ షుగర్ తీసుకోవాలండి. మనం ఇందాక మైదా 1 కప్ తీసుకున్నాం కదా, దానికి డబల్ 2 కప్స్ నేను షుగర్ వేసుకున్నాను. ఇప్పుడు 200 ml వాటర్ వేసుకుంటున్నాను. ఎప్పుడైనా వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగానే తీసుకోండి. ఈ పాకం వచ్చేసరికల్లా మనకి గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువగాను, తీగ పాకం కన్నా కొంచెం తక్కువగాను ఉండాలి. దీన్ని పట్టిక అంటారండి. పట్టిక బెల్లం కాదు, పట్టిక. మన షాపులలో, కిరాణా షాపుల్లో ఎక్కడ అడిగినా ఇస్తారు. ఈ పట్టిక అనేది కంపల్సరీగా బాదుషాలో వేయాలి, ఎందుకంటే పాకం అనేది గట్టి పడకుండా ఉంటుంది. నేను చూపించిన క్వాంటిటీ అంతా వేస్తే సరిపోతుందండి పాకం వచ్చిన తర్వాత. ఇప్పుడు కలిపి రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న బౌల్స్గా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ దానిని రౌండ్గా రొటేట్ చేసుకుంటూ బొటన వేలుతో మిడిల్లో నొక్కండి. అలాగే దాన్ని టర్న్ తిప్పి మరొక సైడ్ కూడా మళ్ళీ ఒకసారి బొటన వేలుతో నొక్కండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఫ్లేమ్ తగ్గించేసుకుని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని హై చేయండి. ఇప్పుడు అవి హై ఫ్లేమ్ మీద క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నప్పుడు బాదుషాలు లోపల దాకా గుల్లగా బాగా వేగుతాయి. బాదుషాలన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఈ బాదుషాలని వేడివేడి పాకంలోకి ఎమ్మటే వేయండి. ఈ పాకంలో ఈ బాదుషాలు 20 to 30 సెకండ్స్ నుంచి ఎమ్మటే తీసేసేయండి. ఇలా 20 to 30 సెకండ్స్ లోపల తీసారంటే బాదుషాలు చాలా జ్యూసీగా క్రిస్పీగా ఉంటాయి. లేదంటే సాఫ్ట్ అయిపోయి పట్టుకోగానే విడిగిపోతాయి. 30 సెకండ్స్ తర్వాత ఈ బాదుషాలన్నింటినీ ఒక జల్లి గరిటెలోకి తీసుకుని చల్లారనివ్వండి. అంతేనండి, రెడీ అయిపోయినాయి మన బాదుషాలు. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ బాదుషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.